ఇప్పుడు కూడా బర్డ్ ఫ్లూ కూడా కలకాలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కూడా అయితే కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా బర్డ్ ఫ్లూ ఎక్కువ నమోదు కావడంతో కూడా కోళ్ళు అక్కడ అయితే కోళ్ళ ఫారం నుంచి కూడా ఏదైతే తోయి మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లా అయితే సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా అయితే మహబూబ్నగర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఇప్పటికే టోల్ ప్లాజా దగ్గర కూడా అయితే కోళ్ళ వాహనాలను కూడా నిలిపేయడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని కూడా ఒక చికెన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చికెన్ సెంటర్ కూడా నిత్యం అయితే చికెన్ కొనుగోలుదారు కూడా సాగేది. ఈ నేపథ్యం కూడా బర్డ్ ఫ్లూ రావడం వల్ల కూడా కొందరు చికెన్ తీసుకోవాలంటూ కూడా వెనక ముందు చూడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చికెన్ సెంటర్లో కూడా వినియోగం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన కూడా చికెన్ యాజమాన్యం దగ్గర అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుంది, దీని నుంచి వినియోగం ఎట్లా ఉంది? తగ్గిందా, పెరిగిందా? చాలా తగ్గిందా? ఇంతకుముందు అయితే చాలా కొద్దిగా టూ డేస్ నుంచి కొద్దిగా చాలా తక్కువ ఉంది. దానికల్లా చాలా కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతుంది. అంటే ఎందుకు తగ్గింది? ఇంతకుముందు రోజుకి ఎన్ని కిలోల చికెన్ అమ్మేవారు? ఈ 3-4 రోజులకి కూడా బర్డ్ ఫ్లూ వైరస్ అనేది వచ్చిందని చెప్పింది. ఏదో రాష్ట్ర ప్రభుత్వం కూడా చికెన్ తినొద్దని కూడా చెప్పుకొచ్చింది. దీని మీద ఏం చెప్తారు? ఆంధ్రాలో వచ్చిందని దానివల్ల ఇక్కడ కూడా కొద్దిగా భయం పడుతున్నారు. కానీ ఇక్కడ అయితే అట్లా ఏం లేదు, మంచిగా నడుస్తుంది. అట్లా ఏం లేదు. టూ డేస్ నుంచి కొద్దిగా చాలా తక్కువ ఉంది. అంటే కొద్దిగా చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే కేజీ ఎంత ఉండదు చికెన్? ఇప్పుడు 200 నడుస్తుంది. ఉదయం నుంచి ఎట్లా ఉండే గిరాకీ? నార్మల్ చాలా తక్కువ ఉంది. ఫస్ట్ లాగా అట్లా ఏం లేదు. 2-3 డేస్ నుంచి చాలా తక్కువ ఉంది. డైలీ మీరు చికెన్ ఎంత అమ్మేవారు? ఎంత అమౌంట్ వచ్చేది? 40 kgs అట్లా అమ్ముతాం. చాలా తక్కువ అయింది ఇప్పుడైతే. చాలా తక్కువ ఉంది. రైట్. ఉత్తమైన కూడా అయితే బర్డ్ ఫ్లూ రావడం వల్ల కూడా చికెన్ వినియోగం కూడా తగ్గింది. వినియోగదారులు కూడా రావట్లేదు లేదంటూ కూడా చికెన్ యాజమాన్యం కూడా తెలియజేసిన పరిస్థితి కనిపించింది. ఏదైనప్పుడు కూడా ఈ బర్డ్ ఫ్లూ రావడం వల్ల కూడా ఏదైతే కొనుగోలుదారులు కూడా కొనుగోలేని పరిస్థితి. రోజు 30 నుంచి 50 వరకు కూడా చికెన్ అమ్మేవారం. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్ళకు సోకిందని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తినకూడదని కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా వినియోగం తగ్గింది. మేము కూడా చాలా నష్టం జరుగుతుంది. జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.